సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తే డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొందరు సైడ్ బిజినెస్లోకి దిగితే మరికొందరు తప్పుడు దారి వెతుకుతుంటారు. అయితే ఒకప్పుడు మనందరినీ అలరించిన సిమ్రాన్ ఇప్పుడు డబ్బు కోసం ఏం చేస్తుంది అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నాజూకు సెక్సీ లుక్స్తో తెలుగు తమిళ ప్రేక్షకుల మతి పోగొట్టిన అందాల భామ సిమ్రాన్. మొదట మోడలింగ్లో రాణించిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్లో 2 సినిమాలు చేసిన తర్వాత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్గా మారింది. అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మోడ్రన్ డ్రెస్లోనే కాదు, చీరలోనూ సెక్సీ లుక్స్లో కనిపించే ఏకైక అందం సిమ్రాన్ది. అదే ఆమెను తెలుగులో అగ్ర హీరోయిన్గా నిలబెట్టింది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితో నటించింది. 1999 నుంచి 2004 వరకు తమిళ, తెలుగు సినిమాలను సిమ్రాన్ ఏలింది. కెరియర్ అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సినిమాల గురించి సంపాదన, భవిష్యత్ అంటూ ఆలోచిస్తారు. కానీ సిమ్రాన్ ప్రేమకే ప్రాధాన్యం ఇచ్చింది. చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను 2003లో వివాహం చేసుకొని సినిమాలు తగ్గించింది. ఆ సమయంలో వారికి 2 పిల్లలు పుట్టడంతో సినిమాలు చేయలేకపోయింది. 2008లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఒక్క మగాడు, జాన్ అప్పారావ్ వంటి సినిమాల్లో నటించింది. అవకాశాలు తగ్గడంతో పలు టీవీ షోలలో పాల్గొంది. అగ్ర హీరోయిన్గా, సీరియల్ యాక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవన్నీ పాత్రలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సిమ్రాన్ విలన్ పాత్రపై ఆసక్తి చూపిస్తోంది. కథను బట్టి, తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి ఓకే చెబుతోంది. సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాల్లో నటిస్తూనే సొంత వ్యాపారంపై దృష్టి పెట్టింది సిమ్రాన్. తన భర్త దీపక్ బగ్గాతో కలిసి సిమ్రాన్ అండ్ సన్స్ అంటూ తన పేరు, తన కొడుకుల పేర్లు కలిసి వచ్చేలా ప్రొడక్షన్ స్టూడియోను పెట్టింది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను తన భర్తకు అప్పగించి తన సినీ కెరీర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. వ్యాపారాలను, సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది సిమ్రాన్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. Please subscribe to socialpost.news. Hi, I am Priyadarshi. Please subscribe to socialpost.news. Hi, నేను మీ సప్తగిరి. Please download Social Post app.